హాయ్ అండి అందరికీ. ఈరోజైతే లడ్డు యాపిల్ జ్యూస్ జేసి మమ్మీ అంటే సరే అని యాపిల్ జ్యూస్ అయితే జేసి ఇచ్చిన. తర్వాత నేనైతే కర్రీ స్టార్ట్ జేసిన. ఇది మా కర్ణాటక ఫేవరెట్ కర్రీ అనమాట. అక్కడ సైడ్ అయితే ఇది చాలా చేస్తారు. మా మమ్మీ వాళ్ళ దగ్గరైతే ఇప్పుడు 3 రోజుల ఇదే కర్రీ చేస్తున్నారంట. అంతగనం ఇష్టం అనమాట. ఈ టైంలో అయితే ఇవన్నీ ఫ్రెష్‌గా వస్తాయి గదా! కూరగాయలు, పాలకూర, మెంతెం కూర, ఇవన్నీ బఠానీలు, కందికాయలు ఇవన్నీ ఏసి కర్రీ అయితే చేస్తారు. చాలా సూపర్ ఉంటది. నాకైతే చాలా ఇష్టం. 3 రోజుల నుంచి మమ్మీ వాళ్ళు అదే చేస్తున్నారంటే నేను కూడా చేద్దామని ఈరోజైతే అన్నీ తీసుకొనొచ్చి స్టార్ట్ అయితే చేసినా అనమాట. చాలా బాగుంటది రొట్టెలతోనైతే. మా డ్యాడీకి నాకైతే చాలా ఇష్టము. ఇక నేనైతే చేస్తున్నా ఈరోజు. కానీ మిరపకాయలు కొంచెం కారం అయితే తక్కువున్నాయి. కారం ఎక్కువుంటే సూపర్ ఉంటది. ఇది చేసిన కంటే తెల్లారి తినాలే ఇంకా సూపర్ ఉంటది. రొట్టెలు గూడా బాగా జేసి పెట్టుకోవాలే. మళ్ళా తెల్లారినాక రొట్టెలు గూడా మంచిగా అనిపిస్తాయి. ఆ కర్రీ గూడా సూపర్ ఉంటదనమాట. ఇక అది కర్రీ అయితే అయిపోయింది. నేనైతే రొట్టెలైతే స్టార్ట్ జేసిన. పిల్లలేమో రేపు లడ్డు బర్త్‌డే గదా! చాక్లెట్ తెచ్చుకుంటా అని ఆయన బయటికైతే వెళ్ళిండు. వాళ్ళ డ్యాడీ తీసుకుపోయారనమాట. వాళ్ళు వచ్చే వరకన్నా వంట అయితే అయిపోతది. ఫైనల్‌గా వంట అయితే అయిపోయింది. వాళ్ళొచ్చిర్రు. వాళ్ళైతే ఫ్రెష్ అప్ అయితున్నారు. నా అన్నం, కర్రీ, రొట్టెలు 3 అయితే అయినాయి. మా ఆయనకు గూడా ప్లేట్ పెట్టించిన. నేను గూడా పెట్టుకుంటున్నా. పిల్లలకి పెట్టుకొని తినమంటే మా ఐషు అయితే ఎంత సతాయిస్తదో ఆమెకు పెట్టుకొని గూడా వస్తలేదు సరిగా. అంత మంచి కర్రీ చేసినా తినమంటే ఆమె పోయి అది తింటుంది పప్పేసుకొని. ఈ కిచెన్ హాల్‌లో చూడండి ఎట్లా ఉంటది మాది. ఇక మొత్తం క్లీనింగ్ అయితే చేసేసిన ఇప్పుడు. అన్ని పనులైతే అయిపోయినాయి. బాసన గూడా అయిపోయినాయి. ముగ్గు కూడా ఏసుకున్న. తర్వాత హాల్ గూడా